హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఇంగ్లీష్ క్లాస్, మొట్టమొదటి ఇంగ్లీష్ క్లాస్ చూద్దాం. జాయినింగ్ సెంటెన్సెస్ విత్ ఇఫ్ క్లాస్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఇఫ్ క్లాస్ నుంచి ఎలాంటి బిట్ ఇచ్చినా ఒక సెంటెన్స్ ఇచ్చి ఇఫ్తో ఎలా జాయినింగ్ చేయమని మనం కూడా ఈజీగా నేర్చుకుందాం. సో ముందుగా ఇఫ్తో చేసే జాయినింగ్స్ గురించి, అలాగే ఇఫ్తో చేసే కండిషన్ గురించి ముందుగా నేర్చుకుందాం. ఈ ఇఫ్ క్లాస్ నేర్చుకోవడానికి ముందుగా మనకైతే 3 కండిషన్లు రావాలి. ఈ 3 కండిషన్లు వస్తే దాదాపుగా మనమైతే టెట్లో 1 బిట్ని దాచుకున్నట్లు అవుతుంది. కండిషన్ 1, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్. మనకి కండిషన్ 1లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వెర్బ్ ఏమి ఇచ్చారు, V1 వచ్చింది. మరి ఇఫ్లో V1 వస్తే ఆ తర్వాత ఏమొస్తుందంటే విల్ ప్లస్ V1. ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఒక సెంటెన్స్లో ఉంటాయి. ఒకవేళ ఒక వాక్యంలో V1 ఉంటే అందులో జాయినింగ్ ఇఫ్లో ఏమొస్తుందంటే విల్ ప్లస్ V1 వస్తుంది. అలాగే కండిషన్ నెంబర్ 2లో ఇఫ్ యూ స్టడీడ్ వెల్ యూ వుడ్ పాస్. ఇఫ్ యూ స్టడీడ్ వెల్ యూ వుడ్ పాస్. ఇక్కడ వెర్బ్ V2 వచ్చింది. వెర్బ్ V2 వస్తే ఇఫ్ క్లాస్లో ఎనదర్ వెర్బ్ ఏం రావాలంటే వుడ్ ప్లస్ V1. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, వుడ్ ప్లస్ V2 రాస్తారు, కానీ వుడ్ ప్లస్ V1 రావాలి. ఇది కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 1లో V1 వస్తే విల్ ప్లస్ V1. అదే కండిషన్ నెంబర్ 2లో V2 వస్తే వుడ్ ప్లస్ V1 రావాలి. అలాగే కండిషన్ నెంబర్ 3లో ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇక్కడ చూడండి, హ్యాడ్ ప్లస్ V3. ఇన్ కేస్ హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇఫ్ క్లాజ్లో ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ వుడ్డే కాదు, మోడల్ ఆక్సిలరీ కూడా రావచ్చు, కానీ ఎక్కువగా ఈ వుడ్ విల్ల ఎక్కువగా మనకైతే ఇఫ్ క్లాస్లో కనబడతాయి. సో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వస్తే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఈ 3 కండిషన్లు మనకు వచ్చేస్తే మాత్రం ఇఫ్ క్లాస్తో ఎలాంటి బిట్ ఇచ్చినా మనమైతే చేయగలం. మరొకసారి చూడండి, కండిషన్ నెంబర్ 1, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్. అంటే నువ్వు చదివితే నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. ఇక్కడ V1 వస్తే విల్ ప్లస్ V1 వచ్చింది. ఇఫ్ యూ స్టడీడ్ వెల్, నువ్వు బాగా చదివి ఉంటే యూ వుడ్ పాస్, నువ్వు పాస్ అయ్యేవాడివి. ఇలా V2 ఉంటే వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్, హ్యాడ్ ప్లస్ V3 వస్తే యూ వుడ్ హ్యావ్ పాస్డ్. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. దీంతో మనకు చాలా బిట్లు అయితే టెట్లో ఎంతవరకు వచ్చాయి, ఇక మీదటి కూడా వస్తాయి. ఒకటోది బిట్లు చూద్దాం. ఇక్కడ 3 ఇచ్చాను. ఇఫ్ రాజా గోస్ టు ద పార్క్. ఇఫ్ రాజా గోస్ టు ద పార్క్ హీ డాష్ హిజ్ ఫ్రెండ్స్. ఆప్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చాను. ఇఫ్ రాజా గోస్ టు ద పార్క్ V1 వచ్చింది కాబట్టి ఇక్కడ విల్ వస్తుంది, వెర్బ్ కూడా V1 వస్తుంది. ఇఫ్ రాజా గోస్ టు ద పార్క్ హీ విల్ సీ హిజ్ ఫ్రెండ్స్. ఇఫ్ రాజా గోస్ టు ద పార్క్ హీ విల్ సీ హిజ్ ఫ్రెండ్స్ అంటే పార్క్కి వెళ్తే కంపల్సరీగా వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తారని అర్థం. అలాగే ఐ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్, నేనైతే సక్సెస్ఫుల్ అయ్యాను. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. చూడండి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. అలాంటప్పుడు ఏమొస్తుందంటే ఇఫ్ క్లాస్లో హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ ఐ హ్యాడ్ V3 గాట్. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ ఏ జాబ్. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ ఏ జాబ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అలాగే 3వది చూద్దాం. ఇఫ్ ఐ వర్, ఇక్కడ V2 వచ్చింది. ఎప్పుడు ఐ కొన్నిసార్లు వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, అంటే నేను ఒక బర్డ్ని అయితే, ఇది ఊహించుకునే సన్నివేశంలో మనకి ఐ పక్కన వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ డాష్ ఫ్లై. ఐ వుడ్ ఫ్లై. ఐ వుడ్ ఫ్లై. చూడండి, ఇది కండిషన్ నెంబర్ 2. V2 వస్తే వుడ్ ప్లస్ V1. ఫ్లై ఇచ్చారు కాబట్టి ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. వుడ్ వస్తుంది, పక్కన V1 వస్తుంది. ఎప్పుడు V2 వస్తే, పాస్ట్ టెన్స్ వస్తే, సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇది ఫ్రెండ్స్ జాయినింగ్ సెంటెన్స్ విత్ ఇఫ్. దీనితోనే ఇంకొన్ని మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, అందులో ఇఫ్ అనేది వాడరు. మనకేం చేస్తారంటే ఆ సెంటెన్స్ని ఇఫ్ సెంటెన్స్గా ఉపయోగించి, అంటే ఇఫ్ను ఉపయోగించి మీరు సెంటెన్స్ రాస్తే కండిషన్ 1 యూజ్ చేస్తారా, 2 యూజ్ చేస్తారా, 3 యూజ్ చేస్తారా అనే దానికి కూడా చిన్న క్లూ వర్డ్స్, ట్రిక్ వర్డ్స్ ఉన్నాయి. అది చెప్తే మీకు అర్థమవుతుంది. ట్రిక్స్ చెప్పాను కదా. ఇదే కండిషన్ 1 ట్రిక్ ఏంటంటే, ఈ ఇంపేరేటివ్ సెంటెన్స్ కానీ మస్ట్ కానీ ఒక వాక్యంలో ఉంటే అప్పుడు మనం కండిషన్ 1 యూజ్ చేయాలి. కండిషన్ 1 ఏంటంటే వెర్బ్ 1 వస్తుంది. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే విల్ ప్లస్ V1. ఇది కండిషన్ నెంబర్ 1. సో చూద్దాం. స్టార్ట్ ఎర్లీ, వేగంగా బయలుదేరండి. ఇది ఇంపేరేటివ్ సెంటెన్స్ అనమాట. సో ఇంపేరేటివ్ సెంటెన్స్ అనేది ఉంటే మనం కండిషన్ 1 యూజ్ చేస్తాం. స్టార్ట్ ఎర్లీ యూ విల్ నాట్ మిస్ ద బస్. అప్పుడు ఎలా రాస్తామంటే, if you start early you will not miss the bus. ఇలా రాస్తాం. అంటే ఇంపేరేటివ్ సెంటెన్స్ కానీ ఇచ్చిన వాక్యంలో ఉంటే వెర్బ్ 1 వస్తుంది కండిషన్ నెంబర్ 1లో. యూ విల్ నాట్ మిస్ అంటే ఇచ్చిందే యూ స్టార్ట్ ఎర్లీ అంటే వేగంగా
మనం బయలుదేరితే యూ విల్ నాట్ మిస్ ద బస్ని మిస్ అవ్వము కాబట్టి ఇక్కడ నాట్ యూజ్ చేస్తాం. విల్ ప్లస్ V1 ఇది యూజ్ చేస్తాం. సో కండిషన్ నెంబర్ 1 యూజ్ చేయాలంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో కంపల్సరీగా ఇంపేరేటివ్ సెంటెన్స్ ఉండాలి. అలాగే మస్ట్ ఉండొచ్చు. మస్ట్ ఉన్నా కూడా మనం కూడా కండిషన్ నెంబర్ 1 యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, హీ మస్ట్ టేక్ ట్రీట్మెంట్ ఆర్ హీ విల్ నాట్ రికవర్ అంటే ట్రీట్మెంట్ కానీ పొందకపోతే రికవర్ అవ్వలేడు అనే సందర్భంలో ఇచ్చిన వాక్యం ఇది. దీన్ని మనకి ఇఫ్తో జాయినింగ్ చేయమంటూ మరి మనము కండిషన్ నెంబర్ 1 యూజ్ చేస్తామా, 2 యూజ్ చేస్తామా, 3 యూజ్ చేస్తామా దానికి ఇక్కడ క్లూ వర్డ్ మస్ట్ అనేది ఉంటే మనం కంపల్సరీగా కండిషన్ నెంబర్ 1ని యూజ్ చేయాలి. ఎలాగో చూడండి, ఇఫ్ హీ టేక్స్ ట్రీట్మెంట్ హీ పక్కన V1 రావాలి కండిషన్ నెంబర్ 1 కాబట్టి హీకి వెర్బ్ 1కి ఎస్ కానీ చేరుతుంది. ఇఫ్ హీ మస్ట్ తీసేస్తాం. ఇఫ్ హీ టేక్స్ ట్రీట్మెంట్ హీ విల్ నాట్ ఇక్కడ ఉండదు, హీ విల్ రికవర్ చూడండి. ఇఫ్ హీ టేక్స్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే రికవర్ అవుతుంది కాబట్టి హీ విల్ రికవర్. ఇలా రాయొచ్చు. ఒకటోది రెండో రకంగా కూడా రాయొచ్చు. ఎలాగో చూడండి, ఇఫ్ హీ డస్ నాట్ take treatment he will not recover. ఎందుకు ఇలా రాసామంటే ఇక్కడ నాట్ ఇచ్చారు కాబట్టి నాట్ యూజ్ చేసి రాయొచ్చు, నాట్ లేకుండా కూడా రాయొచ్చు. ఇక్కడ మస్ట్ ఉంది కాబట్టి ఒకటి ఇఫ్ హీ టేక్స్ ట్రీట్మెంట్ హీ విల్ రికవర్ ఇది కండిషన్ నెంబర్ 1, ఇది కూడా కండిషన్ నెంబర్ 1. ఇక్కడ ఇఫ్ హీ డస్ నాట్ టేక్ ట్రీట్మెంట్ ఇక్కడ V1 వచ్చింది, ఎస్కన్ ఎందుకు రాలేదంటే డస్ వచ్చింది కాబట్టి తీసుకోకపోతే హీ విల్ నాట్ రికవర్ అతను రికవర్ అవ్వలేడు. సో ఇలా కండిషన్ నెంబర్ 1 యూజ్ చేయాలంటే ఇంపేరేటివ్ సెంటెన్స్ అవ్వాలి లేదా మస్ట్ అయి ఉండాలి. ఈ ఇంపేరేటివ్ సెంటెన్స్ ఉన్న మస్ట్ ఉన్న కంపల్సరీగా మనం కండిషన్ నెంబర్ 1 యూజ్ చేసి ఇఫ్తో జాయినింగ్ చేస్తాం. ఇది కండిషన్ నెంబర్ 1కి క్లూ వర్డ్. కండిషన్ నెంబర్ 2 చూద్దాం. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే ఒక దాంట్లో వెర్బ్ 2 వస్తే ఇంకో దాంట్లో వుడ్ ప్లస్ V1 రావాలి. ఇది కండిషన్ నెంబర్ 2 రూల్. మరి కండిషన్ నెంబర్ 2 రూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇచ్చిన వాక్యంలో 2 సెంటెన్స్లు కూడా నెగిటివ్లో ఉండాలి. 2 సెంటెన్స్లు కూడా నెగిటివ్ ఉంటే మనం కండిషన్ నెంబర్ 2 యూజ్ చేస్తాం. ఉదాహరణకి ఐ హ్యావ్ నో మనీ, ఐ విల్ నాట్ గివ్ నా దగ్గర మనీ లేదు నేను ఇవ్వలేను. సో ఐ హ్యావ్ నో మనీ ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది, నాట్ ఎక్కడో నెగిటివ్ ఉంది. 2 నెగిటివ్లు ఉంటే మనం కండిషన్ నెంబర్ 2 యూజ్ చేయాలి. మరి యూజ్ చేసి ఎలా రాస్తాం? If I had money, I would give. చూడండి, would plus V1 had V2 వుడ్ ప్లస్ V1 అనమాట. సో ఇది కండిషన్ నెంబర్ 2. ఎలా అంటే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ నా దగ్గర మనీ ఉండుంటే ఐ వుడ్ గివ్ నేను ఇచ్చేవాడిని. సో ఇక్కడ లేదు కాబట్టి ఇవ్వలేదు. సో ఇఫ్ కండిషన్లో మరి ఈ నెగిటివ్ ఇచ్చినప్పుడే మనం కండిషన్ నెంబర్ యూజ్ చేస్తాం కదా. మరి నాట్ యూజ్ చేయవసరం లేదంటే ఇఫ్ కండిషన్లో నాట్ అంత మ్యాండేటరీ కాదు. సో ఇఫ్ కండిషనే అయినప్పటికీ కాబట్టి నాట్ అనేది యూజ్ చేయకపోయినా పర్వాలేదు కాబట్టి ఇలా కూడా రాయొచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ గివ్. అలాగే ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్లో డస్ నాట్ ఉంది, డోంట్ ఉంది. 2 నెగిటివ్ ఉన్నప్పుడు ఏది వాడాలి అంటే మనం కండిషన్ నెంబర్ 2 వాడాలి. కండిషన్ నెంబర్ 2 చూద్దాం. ఇఫ్ సి V2 రావాలి కాబట్టి కాల్డ్. ఇఫ్ సి కాల్డ్ మీ ఐ వుడ్ attend. వుడ్ ప్లస్ V1. ఇఫ్ సి కాల్డ్ మీ V2 వస్తే ఐ వుడ్ ప్లస్ V1 వస్తుంది. సో ఆమె నన్ను పిలిస్తే నేను తప్పకుండా వెళ్ళేవాడిని అలా సందర్భంలో వస్తుంది. 2 నెగిటివ్లు వచ్చిన నెగిటివ్ మనం వాడకుండా ఇఫ్ కండిషన్లో కండిషన్ నెంబర్ 2 యూజ్ చేసుకుంటే ఇలాంటి సెంటెన్స్లు మనం ఈజీగా రాయగలం. ఇది కండిషన్ నెంబర్ 2కి ట్రిక్ ఏంటంటే 2 నెగిటివ్ సెంటెన్స్లు ఉంటాయి, అప్పుడే మనం కండిషన్ నెంబర్ 2ని ఇఫ్ క్లాజ్లో వాడాలి. ఇప్పుడు కండిషన్ నెంబర్ 3 దాని ట్రిక్ చూద్దాం. కండిషన్ నెంబర్ 3కి ట్రిక్ ఏంటంటే 2 కూడా పాస్ట్ యాక్షన్లు ఉంటాయి. ఇచ్చిన వాక్యంలో 2 యాక్షన్స్ కూడా పాస్ట్ యాక్షన్లు ఉంటాయి, అంటే పాజిటివ్ టెన్స్లో ఉంటాయి. అలాంటప్పుడు మనం కండిషన్ నెంబర్ 3 అంటే హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చినప్పుడు వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఇది యూజ్ చేయాలి. కండిషన్ నెంబర్ 3 రూల్ ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసి వుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తే అది కండిషన్ నెంబర్ 3 అవుతుంది. మరి కండిషన్ నెంబర్ 3కి ట్రిక్ 2 పాస్ట్ యాక్షన్స్ ఉంటాయి. సో హీ డిడెంట్ ఇన్వైట్ మీ, డిడెంట్ ఇది కూడా పాస్ట్ యాక్షన్ నెగిటివ్ ఫామ్. ఐ డిడెంట్ ఇది కూడా పాస్ట్, డిడ్ పాస్ట్ యాక్షన్ కాబట్టి దీనికి మనం కండిషన్ నెంబర్ 3 యూజ్ చేసుకుంటాం. ఎలాగో చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, if he had plus V3 invited me, I would have. గోకి గో వెంట్ గాన్ కాబట్టి గాన్. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 హ్యాడ్ ప్లస్ V3. చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ గాన్. చూడండి, అతను నన్ను పిలిచి ఉంటే నేను వెళ్ళేవాడిని. అదే సందర్భంలో
డిడెంట్ రెండు పాస్ట్ యాక్షన్లు వచ్చాయి కాబట్టి కండిషన్ నెంబర్ 3 యూజ్ చేసి ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ గాన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఇది చూడండి, వర్క్డ్ పాస్ట్ యాక్షన్, పాస్డ్ పాస్ట్ యాక్షన్ రెండు కూడా పాస్ట్ యాక్షన్లో ఉంటే మనం కండిషన్ నెంబర్ 3 యూజ్ చేస్తాం. ఎలాగో చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్, హ్యాడ్ ప్లస్ V3 వర్క్డ్ హార్డ్, హీ వుడ్ హ్యావ్ passed, would have passed, would plus have plus V3, had plus V3. ఇది ఫ్రెండ్స్, ఇలా కండిషన్ నెంబర్ 3 ఎలా యూజ్ చేస్తామంటే రెండు పాస్ట్ యాక్షన్లు కూడా ఇచ్చిన వాక్యం రెండు పాస్ట్ యాక్షన్లు ఉంటే మనం కండిషన్ నెంబర్ 3 హ్యాడ్ ప్లస్ V3 వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. ఇది ఇఫ్ యొక్క జాయినింగ్ సెంటెన్సెస్ విత్ ఇఫ్. కండిషన్ నెంబర్ 3 కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. కండిషన్ 1 చూడండి, వెర్బ్ 1 వస్తుంది, విల్ ప్లస్ V1 వస్తుంది. కండిషన్ నెంబర్ 2లో V2 వస్తుంది, వుడ్ ప్లస్ V1 వస్తుంది. కండిషన్ నెంబర్ 3లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. మరి కండిషన్ నెంబర్ 1 ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ కానీ మస్ట్ కానీ ఉంటే. మరి కండిషన్ నెంబర్ 2 అంటే రెండు యాక్షన్లు కూడా నెగిటివ్ ఫామ్లో ఉంటే మనం కండిషన్ నెంబర్ 2 యూజ్ చేస్తాం. అలాగే కండిషన్ నెంబర్ 3 ఎప్పుడంటే రెండు యాక్షన్లు పాస్ట్ యాక్షన్లో ఉంటే. ఇది ఫ్రెండ్స్ జాయినింగ్ సెంటెన్స్ విత్ ఇఫ్ క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్ క్లాజెస్, ఫ్రేజెస్. అసలు మీకు క్లాజెస్ అంటే అర్థమైందా, ఫ్రేజెస్ అంటే అర్థమైందా, క్లాజ్కి ఫ్రేజ్కి తేడా ఏంటి, ఎందులో వెర్బ్ ఉంటుంది, ఎందులో సబ్జెక్ట్ ఉంటుంది, ఏది ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఏది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనేది పూర్తి క్లాస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ టీచర్ తిరు, ఆల్వేస్ ఫర్ DSC.